ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా, నీకే స్తోత్రముల తండ్రి. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి, నీకే స్తోత్రములు నా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రములు నా ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మాకంటే శ్రేష్ఠులు, మాకంటే విద్యావంతులు, మాకంటే ధనవంతులు ప్రభువా, మాకంటే అందమైన వారు ప్రభువా, ఈ దినము చూడలేక అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క దినమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నాయన, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ బిడ్డలుగా మేము నడుచుకుని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈ దినమున నీ కొరకు మేము ఏం చేయాలి ప్రభువా? ఈ దినమున నీ కొరకు మేము ఎలా నడుచుకుని జీవించాలి ప్రభువా? అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేసి ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. బలవంతుడా, బలమిచ్చువాడా, నీకే స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చువాడా, నీకే స్తోత్రాలు తండ్రి. దేవాని బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని మానక రాత్రి పగళ్ళు కూడా ప్రభువా, నీ దేవదూతలతో సహా కొనియాడబడుచున్న తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇశ్రాయేలులు చే స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. మేము చేసే స్తోత్రాలపైన మీరు ఆసీనుడై ఉండండి ప్రభువా. మా స్తోత్రములన్నీ మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా, నీ కృపలోనికి మమ్మల్ని నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లనే, నీ కృప వల్లనే నా ప్రభువా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. మా వలన ఏమీ కాదు నా ప్రభువా. మేము ఎందుకు పనికిరానటువంటి వారము తండ్రి. ఏ యొక్క యోగ్యత లేనటువంటి వారమయ్యా, ఏ యొక్క అర్హత లేనటువంటి వారము తండ్రి. అయినప్పటికీ ప్రభువా, మమ్మల్ని ప్రేమించి నా ప్రభువా, మేము నశించిపోవుట నీకు ఇష్టం లేక తండ్రి, నీవి లోకములోనికి వచ్చి ప్రభువా, మా నిమిత్తము ప్రభు ఎన్నో శ్రమలు అనుభవించారయ్యా. నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళుండను కానీ ప్రభువా, నీవు ఈ లోకములో తలవాచుకున్నట్టుకే నేను నీకు స్థలము దొరకలేదు ప్రభువా. అయినప్పటికీ మా నిమిత్తమే నువ్వు భరించుకున్నావయ్యా. మా నిమిత్తమే నా ప్రభు నువ్వు ఓర్చుకున్నావు నా ప్రభువా. నాయన చివరకు ఆ కలవరి సిలువలో తండ్రి, ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడి నీ ప్రాణమంతా తండ్రి, నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. మా కొరకు ఎవరు చేయలేనటువంటి త్యాగము నీవు మాత్రమే చేసావు తండ్రి. నీ ప్రేమను మేము గుర్తిరిగి ప్రభువా, నీవు చెప్పిన మాట ప్రకారముగా నువ్వు మమ్మల్ని ఎలాగైతే నడుచుకుని జీవించమన్నావో తండ్రి, ఆ విధముగా మాత్రమే మేము నడుచుకుని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ ప్రేమ కలిగి ప్రభువా, నిన్ను పోలి మేము నడుచుకునే కృపను దయచేయండి అయ్యా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని తెలియజేస్తున్నారయ్యా. సమస్త ప్రవర్తన ఎందుకు కూడా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి జీవించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధత కలిగి, నీ పవిత్రత కలిగి ప్రభువా, నిత్యము కూడా నాయన మా పరిశుద్ధతను కాపాడుకుని తండ్రి, నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా.
నీవు పాపం అనే లోకములో జీవించినప్పటికీ కూడా నాయన పాపము నుంచి నీవు ప్రత్యేకించబడి జీవించారు ప్రభు. అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచేయమని అడుగుచున్నానయ్యా. నిన్ను కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు నిన్ను పోలి నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దినములు చేటివి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభు. అవును తండ్రి, మేము చెడ్డ దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నాము తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని బలపరిచి నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన అజ్ఞానుల వలె కాక ప్రవ్వా నాయన నీ జ్ఞానము కలిగి మేము నడుచుకుని జీవించి కృపను దయచేయండి అయ్యా. మాలో ఎటువంటి అజ్ఞానము లేకుండా ప్రవ్వా నీ జ్ఞానము చేత నింపబడే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నీవు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని ప్రతి విషయంలో కూడా నా ప్రభా నాయన వర్ధిల్లే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు నీకేమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము తండ్రి. మేము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రవ్వా ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మాటి మాటికి ప్రార్థించమంటున్నారు. అట్టి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. విసుకక ప్రార్థించమంటున్నారు ప్రవ్వా. నాయన రేయి మొదటి జామున ప్రార్థించమంటున్నారు ప్రవ్వా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నీళ్ళు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను. అటువంటి శక్తి చేత మేము నింపబడి ప్రవ్వా నీ ప్రార్థన శక్తి చేత నింపబడి నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవమని తెలియజేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి అయ్యా. దినదినము కూడా ఆ విధముగా తండ్రి మా కొరకు, మా బిడ్డల కొరకు, మా దేశ క్షేమము కొరకు తండ్రి భారము కలిగి ప్రార్థించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. దినదినము నీ సిలువనెత్తుకుని ప్రవ్వా నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నిన్ను కలిగిన వారు ధన్యులు అంటున్నారు ప్రవ్వా. అవును తండ్రి, అట్టి ధన్యతను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ లోకములో నిన్ను కలిగిండటే మా ధనమయ్యా. నిన్ను సేవించుటే మా భాగ్యము తండ్రి. అటువంటి ధనమును అటువంటి భాగ్యమును ప్రవ్వా మేము విడిచిపెట్టకుండా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నీ కృపలో నిత్యము ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. ప్రతి విషయంలో కూడా మాకు సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం తండ్రి. అటువంటి నీ మాటలు మాకు తెలియజేసి ప్రవ్వా ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో తండ్రి మాకు నేర్పించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రవ్వా. మీరే సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి విషయంలో కూడా నా ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ సజీవమైన రెక్కల చాటున ప్రభువా మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. దుష్టుని బారి నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని అనుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా నాశనం నీ మీదకి అకస్మాత్తుగా తటస్థించడని తెలియజేస్తున్నావు ప్రభా. అటువంటి నాయన భయంకరమైన పరిస్థితుల నుంచి మేము తప్పించబడాలంటే ప్రభా నిత్యము కూడా నా ప్రభా నీలో ముందుకు సాగి నడుచుకుని జీవించాలి ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నీ స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. బలవంతుడా బలమిచ్చేవాడా నీకు స్తోత్రాలయ్యా. శక్తివంతుడా శక్తినిచ్చేవాడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా.
నీ బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నా ఎద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా త్రోసివేయనంటున్నావు ప్రభా. నీ ఎద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా ప్రభా, నిన్ను బ్రతిమలాడుచుండగా తండ్రి, మీరే మాకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మంచి నేల పడిన విత్తనం వలె తండ్రి, నీలో 30 60 100 ప్రభా, దినదినము కూడా ఫలించి ప్రభా, నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దినదినము కూడా నీ సిలువనెత్తుకుని ప్రభా, నిన్ను వెంబడించిన ప్రభా, నీ మార్గంలో వర్ధిల్లే భాగ్యము మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నువ్వు మాట్లాడే దేవుడుగా ఉన్నావు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడుగా ఉన్నావు ప్రభా. కాలాలు మారినా, యుగాలు మారినా కానీ నువ్వు మారినటువంటి దేవుడవు నీవే ప్రభా. అటువంటి నిన్ను మేము కలిగి ఉన్నాము తండ్రి. దేవా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా స్థితిగతులను ఎరిగిన దేవుడవు నీవే నా ప్రభా. నాయనా, ఒక్కసారి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి ప్రభా, మా యొక్క హృదయాలను తెరిచి ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ బిడ్డలుగా తండ్రి, నిత్యము కూడా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీ స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత మాకెళ్ళ వేళలా దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు ప్రభా ప్రార్థించే కృపను, ధన్యతను నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. దుష్టిని దూరపరచండి అయ్యా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభా, భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేసి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు, స్థుతిలో చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభు. ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఎవరెటువంటి ఉపద్రవములో పడకుండా ప్రభువా మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నా దేవా, నా ప్రార్థన ఆలకించండి నా ప్రభువా. ఈ దినముల ఈ సమయమున తండ్రి, నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. బిడ్డలందరినీ కూడా నాయన కాచి కాపాడుండయ్యా. నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. బలవంతుడా, బలమిచ్చివాడా, నీకే స్తోత్రాలు నా ప్రభువా. నాయన నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచండి ప్రభువా. బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. ఎటువంటి బలహీనత కలగకుండా మీరే బలపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీకు లెక్కింపులేని స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని, భద్రత దయచేసి ప్రభువా, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. పాలింతలకు ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నాయన మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి.
నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచండి. వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలయ్య. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి తండ్రి. వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి నా ప్రభువా. నాయన అపవాదిని దూరపరచండి నాయన. అపవాది క్రియలన్నీ లయపరిచిన ప్రభువా. మీరే నీ కాపుదలని భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రాలు. సహాయం చేయండి. వారి చదువుల్లో దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరెవరికైనా జ్ఞానము కొదవైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావు తండ్రి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ కూడా నీ ఎందే గుప్తములైనవి నా ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రభువా నీలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రభువా సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానమును దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేసి మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. వారి చదువుల్లో మీరే సహాయం చేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. వారికి నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. దేవానికి వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృప చూపండియా, నీ దయ చూపండియా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. యవనస్తులందరినీ కాచి కాపాడండి ప్రభువా. ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. యవనస్తుల దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే గదని తెలియజేస్తున్నావు ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రభువా నడుచుకుని జీవించి ప్రభువా నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన దుష్టుని బారి నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. యవన కాలమందు నీ కాడి మోయటన్నారు నీకు మేలంటున్నావు ప్రభువా. అటువంటి మేలైన జీవితాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేసి నడిపించండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. సహాయం చేయండి నాయన. నీ బాల్య దినములు ఎందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని తెలియజేస్తున్నావు ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా బాల్యము నుండి ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా నీ మార్గములో వర్ధిల్లే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. యవ్వన కాలంలో నా ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. చదువులు పూర్తి చేసుకుని తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభువా ఎవరికి ఏదైతే అవసరమో సమస్తము కూడా ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. వారికి కావలసింది ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నడిపించండి ప్రభువా. ఆయా పనుల కొరకు ఎదురు చూస్తున్న వారికి
మీరే సహాయం చేయండి ప్రభా. మీరు ఎవరికి ఏదైతే సిద్ధపరిచినారో దానిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వారికి అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రభువా కృతజ్ఞత కలిగి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క ఉద్యోగాలలో నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. నీ సమయోచితమైన జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకొని ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా వారి యొక్క ప్రయాణాలలో దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేసి మీరే నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నాయన వారి వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రభా. దినదినము కూడా కాపాడండి ప్రభా. నాయన నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి. గొప్ప దేవుడానికి వేలాది స్తోత్రాలు తండ్రి. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అంటున్నావు ప్రభువా. అటువంటి ఘనమైన వివాహాలలో మీరే ఉండి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఆయన మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీ ఘనమైన కార్యం దేవాని యొక్క అద్భుత కార్యము ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటున్నారు ప్రభువా. నాయన వారి ఒంటరి జీవితాలలో మీరే ఉండి సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. వారికి సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నాయన మీరే సహాయం చేసి నీ ఆలోచన నీ జ్ఞానము చేత ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగటానికి సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు. అలాగే తండ్రి వివాహాలు జరుగుతున్న బిడ్డలకు సహాయం చేసి వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించమని అడుగుచున్నాను ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరం ఏదైతే కొరతగా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే వారికి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను. కానా వివాహంలో మీరుండి అక్కడున్న లోటుని తీర్చిన దేవుడు ప్రభువా. అదేవిధంగా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరుండి ఏ లోటు లేకుండా నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. వారి తినే ఆహారంలో త్రాగే నీళ్ళు వేసుకునే మందుల్లో నీ కృపను దయచేయండి ప్రభువా. నీ కంచి వేయండి తండ్రి. నీ కాపుదల నీ భద్రత దయచేయమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. వారి ప్రసవ దినముల్లో మీరే తోడయండి నడిపించిన నా ప్రభువా. తల్లిని బిడ్డను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్ జరుగుచుండగా ప్రభువా వారి యొక్క ఆపరేషన్లో మీరే ఉండి సహాయం చేయండి నా ప్రభువా. తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని
నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యము దేవా, నీ యొక్క అద్భుత కార్యము, నీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ కూడా దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. గర్భఫలమై యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నావు తండ్రి. నీవేస్తేనే వారు పొందుకోగలరు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యాలను జరిగించమని అడుగుచున్నాను తండ్రి. ఆయన మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ఆయన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభువా. నాయన మీరే కృప చూపండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాలలో మీరే ఉండి నడిపించండి. నీ శాంతి, నీ సమాధానము ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. నాయన ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకు చిన్న కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. ఆ కుటుంబాలలో మీరే ఉండి నడిపించండి. నీ నెమ్మది దయచేయండి. నీ శాంతి, నీ సమాధానము దయచేసి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రభువా. వారి జీవితాలలో ప్రభువా మీరే ఉండి నడిపించండి నా ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి ప్రభువా. అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా. నీకు ఆపదలని భద్రత వారి ఒంటరి జీవితాలలో మీరు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబ పోషణ కొరకు నా ప్రభువా. వారి బిడ్డలను, కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువా విదేశాలలో వారు పనిచేయుచుండగా వారికి నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి. వారు చేసే పనుల్లో తోడయండి. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి ప్రభువా. వారు ఎక్కడున్నప్పటికీ నేను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపులను పిలువచ్చుతుని కానీ నీతిమంతులను పిలువ రాలేదంటున్నావు ప్రభువా. నాయన, ఏ ఒక్కరు నశించిపోవట నీకు ఇష్టం లేదు తండ్రి. అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసినావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నీవు ఎదురు చూస్తున్నావు నా ప్రభువా. ప్రతి నేత్రము నిన్ను చూడాలంటున్నావు తండ్రి.
ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నారయ్యా. ప్రతి నాలుక నిన్ను స్తుతించాలంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. ఎవరు ఏ పాపమనే బంధకాలలో బ్రతుకుచున్నారో ప్రభువా, వారికి విడుదల దయచేయండి నాయన. పాపం అనే బంధకాల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభువా. నాయన త్రాగుడనే నా ప్రభువా పాపంలో బ్రతుకుచున్న వారికి విడుదల దయచేయండి అయ్యా. వ్యభిచారమైన పాపములో బ్రతుకుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. అనేకమైన పాపాలలో బ్రతుకుచున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి తండ్రి మీరే నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నువ్వు రోగులకు వైద్యుడు అని తెలియచేస్తున్నావు నా ప్రభువా. నాయన నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి నా ప్రభువా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నారు తండ్రి. దేవా, నిన్ను నమ్మి నీ వద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా మీరే సహాయం చేయండి అయ్యా. ఎంతోమంది బిడ్డల ప్రభువా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనంటున్నావు కదా ప్రభువా. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కదా ప్రభువా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి ప్రభువా. ప్రతి రోగం నుంచి నాయన, షుగర్ అనే నాయన దీర్ఘకాల వ్యాధి నుంచి, బీపీ నుంచి, థైరాయిడ్ నుంచి, అనేకమైన వ్యాధుల నుంచి ప్రభువా మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచండి ప్రభువా. భయంకరమైన వ్యాధులకు గురి అయి ప్రభువా ఎంతోమంది బ్రతుకుచున్నారు, ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి. నాయన వారిపైన నీ చేయాలని చూపండి అయ్యా. నీ దయను చూపండి, నీ కనికరం చూపండి. ప్రతి రోగిని కూడా మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీవు లోకంలోనికి వచ్చి ఎన్ని అద్భుతాలు చేసావు తండ్రి. నాయన ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచారు నా ప్రభువా. నాయన ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరిచి నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలయ్యా, నీకు లెక్కింపలేని స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. చెప్పుకోలేని వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రభువా. నాయన వారికి నాయన మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారికి విడుదల దయచేయండి ప్రభువా. మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిపైన నీ జాలిని చూపండి, నీ దయని చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించుతారు అంటున్నావు తండ్రి. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత నీ బిడ్డలందరినీ కూడా నింపి నడిపించి అనేక మందిని రక్షించుకుని నీ మార్గంలోనికి నడిపించమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా ప్రభువా అనేక విధాలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యలను అభివృద్ధిపరచండి ప్రభువా. వారి ద్వారా అనేక మంది ఆత్మను రక్షించుకుని నీ మార్గంలోనికి నడిపించండి ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభువా అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభువా. నాయన అనేక మందిని ప్రభువా చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి, మీరే కాపాడండి. నీ బిడ్డలందరికీ కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునని నీ వాగ్దానం చేస్తున్నావు కదా ప్రభువా. నీ యొక్క వాగ్దానాన్ని తండ్రి నీ బిడ్డల జీవితాలలో
నెరవేర్చి ప్రభా మీరే కాపుదలగా ఉండి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభా, సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు నా ప్రభా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నీ నుంచి తొలగిపోకుండా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేసి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభా. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు విశ్వాసము గలవారే ఎన్నారో లేదు మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని తెలియజేస్తున్నావయ్యా. మిమ్మల్ని మీరే శోధించుకుని తెలుసుకోమంటున్నావు నా ప్రభా. ఆ విధముగా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని పరీక్షించుకుని ప్రభా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా విశ్వాస వీరులుగా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రభా. అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని బట్టి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచి జీవించాడయ్యా. మా పౌరస్థితి పరలోకమందునదని గుర్తెరిగి జీవించాడు ప్రభా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఆ పరలోక రాజ్యము కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. హనోకు తన యొక్క విశ్వాసాన్ని బట్టి తన జీవిత కాలమంతా కూడా ప్రభా నిన్ను విడవకుండగా, ఎడబాయకుండగా నీతో నడిచి జీవించాడు నా ప్రభా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేసి నా ప్రభా మా జీవిత కాలమంతా కూడా నిన్ను విడవకుండగా, ఎడబాయకుండగా ప్రభా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నోవాహు తండ్రి తన యొక్క విశ్వాసాన్ని బట్టి తండ్రి తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకున్నాడు ప్రభా. నీ రక్షణని వాడలోనికి నడిపించాడు ప్రభా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకును దయచేసి ప్రభా మా కుటుంబాలను రక్షించుకుని ప్రభా నాయన నీ రక్షణని వాడలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. అటువంటి విశ్వాసములో మీరు బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. మోసే తండ్రి తన యొక్క విశ్వాసాన్ని బట్టి అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించటం మేలని ఐగుప్తు ధనమును ఏమాత్రము కూడా ఆశించకుండగా ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకున్నట్టుకు ఏమాత్రము కూడా ఒప్పుకొనకుండగా ప్రభా తన స్వజనుల దగ్గరకు చేరుకున్నాడు ప్రభా. అట్టి విశ్వాసాన్ని మాకును దయచేయండి ప్రభా. ఈ లోకములో ఉన్న అల్పకాల పాపభోగం వైపు చూడకుండగా ప్రభా నీ వైపు మాత్రమే చూచి ప్రభా నీ కొరకు మాత్రమే జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అటువంటి విశ్వాసములో ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు రక్షింపబడటానికి వాయిదాలు వేస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడినంటున్నావయ్యా. నమ్మని వానికి శిక్ష విధించబడినంటున్నావు తండ్రి. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ శిక్ష నుంచి తప్పించబడాలంటే ప్రభా నీ నామందు ప్రభు విశ్వాసం ఉంచి ప్రభా నాయన రక్షణ పొందాలి ప్రభా. అయిలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని ప్రభా చెరసాల నాయకుడు అడిగిన రీతిగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి తండ్రి నీ మార్గంలో నడుచుకుని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలను, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలు మీరు అరికట్టండి అయ్యా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభా. ఎంతోమంది అమాయకులు, అబాయకులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దుష్టులు పలు విరగొట్టువాడు నీవే అంటున్నావు కదా ప్రభా.
దుష్టులను దూరపరచండి, దుర్మార్గులను దూరపరచమని అడుగుచున్నాను ప్రభువా. నాయన సహాయం చేయండి. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. అటువంటి వారు మా మధ్య లేకుండా మీరే దూరపరచమని అడుగుచున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. ఎంతోమంది బిడ్డలు ప్రభు, పసి బిడ్డలతో సహా, యవన బిడ్డలతో సహా ప్రభు అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి ప్రభు. మీరు కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీవు సృష్టించినటువంటి బిడ్డలను ప్రభు మీరు కాపాడకపోతే ఎవరు కాపాడతారు ప్రభు? మీరే సహాయం చేసిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభు నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి. ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీరే కాపాడండి ప్రభు. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. అటువంటి మెలకువ తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాలలో మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నానయ్యా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచుండగా ప్రభా, అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రభా మీరు నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడండి ప్రభా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభా. దుష్టిని దూరపరచండి అయ్యా. దుష్టిని బంధకాల నుంచి ప్రభా ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేసి తండ్రి నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని తల్లిదండ్రులు ప్రభా నెమ్మది లేక, సంతోషము లేక, దుఃఖములో బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి నీవు ఆధార్పుని దయచేయమని అడుగుచున్నానయ్యా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేస్తావయ్యా. నీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభా. ధైర్యపరచండి, బలపరచమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. నా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రభువా. నాయన నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి నాయన. సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. ఇది నన్ను ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే ఉండమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఎన్నో ప్రమాదాలు కలుగుచున్నాయి తండ్రి. అటువంటి ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి, కాపాడమని అడుగుచున్నానయ్యా. రోడ్ల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి నా ప్రభా. బస్ ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. లారీ ప్రమాదాల నుంచి తప్పించండి. విమాన ప్రమాదాల నుంచి మీరే తప్పించమని కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి తండ్రి. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ వద్దకు వచ్చిద్దరు అంటున్నావు ప్రభా. నువ్వు ప్రార్థన ఆలకించి దేవుడు అని నీ వద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా ప్రభా, నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించిన ఆయన ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వాహనాలు నడుపుచున్న వారిని కాపాడండి ప్రవ్వా. వారికి తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రవ్వా నాయన వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా నైనా కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నీ ఘనమైన కార్యాలు తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను తండ్రి జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దినదినము కూడా కాపాడమని అడుగుచున్నానయ్యా. ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీరే కాచి కాపాడండి. నీ రెక్కల చాటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను ప్రభువా. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దుష్టుని దూరపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు.
స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభా. ఎంతోమంది నా ప్రభా తుఫాన్ల ద్వారా, వరదల ద్వారా, సముద్రాల ద్వారా నాయన అనేకమైనటువంటి ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి నా ప్రభా. ఎవరికి అటువంటి పరిస్థితి కలగకుండా మీరే కాపాడండి ప్రభా. ప్రతి ప్రమాదం నుంచి మీరే తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరితో మీరు మాట్లాడండి. నీ యొక్క రక్షణ మార్గంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభా. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నిన్ను అంగీకరించి జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీవు ఆకర్షించుకుంటేనే ప్రభా వారి నీ తట్టు తిరగగలరు ప్రభా. మీరు ఆకర్షించుకొని నీ వైపుకు త్రిప్పుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుకులాడుచున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీ కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను దేవా. నేను బ్రతుకులాడుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నడిపించండి అయ్యా. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకున్నా ప్రభా. నాయన ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ప్రతి నాలుక నిన్ను స్తుతించాలంటున్నారు ప్రభా. నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ వైపు తిరిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి ప్రభా. దొంగలతో మీరు మాట్లాడండి ప్రభా. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను. వారి బ్రతుకులను మీరు మార్చండి నా ప్రభా. నాయన అటువంటి పరిస్థితులు నా ప్రభా ఎవరికి కలగకుండా మీరే సహాయం చేయండి ప్రభా. నాయన నీ కృప చూపండి తండ్రి. వారి ద్వారా ఎవరికి ఎటువంటి ధన నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కలగకుండా మీరే కాపాడండి ప్రభా. నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నరహంతకులతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను నా ప్రభా. వారి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మీరే సహాయం చేయండి ప్రభా. వారి బ్రతుకులను మీరు మార్చండి ప్రభా. నేను చూసే నేత్రాలు వారికి దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుకులాడుచున్నాను నా ప్రభా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభా. నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ గొప్ప కార్యాలు తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవా ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి నా ప్రభా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండయ్యా, నీ దయ చూపండయ్యా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుకులాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి నాయన. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నా దేశాన్ని కాపాడండి అయ్యా. నా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువా. నాయన ఎవరికి కూడా నా దేశం మీదకి దాడి చేయకుండా దుష్టుని దూరపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. వారు చేసే పనుల్లో తోడయండి ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభువా. ఆ కుటుంబాలకు నీ ఆధారపుని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నా దేశాన్ని కాపాడండి అయ్యా. నా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా ప్రభువా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా.
ప్రతి ఒక్కరికి నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభు. నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. ఈ దినమున నా ప్రభు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో నీ యొక్క ఆశీర్వాదాలు దయచేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. వివాహ దినము జరుపుకుంటున్న దంపతులను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క దాంపత్య జీవితాలలో మీరే ఉండి నడిపించండి. నీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. సహాయం చేసి నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. సహాయం చేయండి అయ్యా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభు. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభు. నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి నడిపించండి దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభు. నాయన ఎవరే సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఎవరే బాధల్లో ఉన్నారో ప్రభా, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. నీ గొప్ప కార్యాలను జరిగించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి, సోదరుల నుంచి తప్పించండి, కీడు నుంచి తప్పించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయనా అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి విడుదల దయచేసి ప్రభువా వారికి కలిగిన అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు ప్రభువా. గృహాలు లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి గృహాలు కట్టుకోవటానికి మీరే మార్గాలను సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. యెహోవా ఇల్లు కట్టించినడిలా దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమంటున్నారు ప్రభువా. నాయన నీ చేత కట్టబడినటువంటి గృహాలుగా ప్రతి ఒక్కరి కూడా తీర్చిదిద్ది నడిపించమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. వారి యొక్క ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నడిపించుకోండి ప్రభువా. వినుట వలన విశ్వాసము కలుగునంటున్నారు ప్రభువా. అటువంటి విశ్వాసాన్ని నీ బిడ్డలకు దయచేసి ప్రభువా నీలో ముందుకు సాగించి నీలో బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. వారి ప్రతి అవసరతను కూడా తీర్చి నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి వారి పట్ల జరిగించి మీరే సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నా బంధువుల్లో రక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా. అటువంటి వారితో మీరే మాట్లాడి నీ రక్షణ మార్గంలోనికి నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి, నీ దయ చూపండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి నాయన. శోధన నుంచి, వేదల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి మీరు తప్పించి నాయన వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ లేక నశించిపోతున్న వారితో మీరు మాట్లాడి నీ రక్షణ మార్గంలోనికి నడిపించి ప్రభు వారి ప్రతి అవసరతలు కూడా తీర్చండి. శోధల నుంచి, వేదల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి మీరు తప్పించి కాపాడి నీ కృపలోనికి నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా నీ కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి వేలాది స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేయండి ప్రభువా.
నీ కృప చూపండయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాల ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను నా కుటుంబ అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రభా. యెహోషువ కుటుంబం వల్లే నా కుటుంబం అంతా నాయన నిన్ను సేవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబం అంతా రక్షించబడి నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. నీ పనిముట్టుగా నీ బోరగా వాడుకోండి ప్రభా. నీళ్ళు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి నన్ను నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృప చూపుండయా, నీ దయ చూపుండయా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగించమని అడుగుచున్నాను నా దేవా. సహాయం చేయండి అయ్యా. నీ యొక్క రాజ్యం, నీ నీతిని వెదకమంటున్నారు ప్రభా. అప్పుడు మాకు కావాల్సింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. ఆ విధముగా నాయన ప్రతి ఒక్కరము కూడా తండ్రి నీ రాజ్యం, నీ నీతిని వెతికి మాకు కావాల్సింది ప్రతిదీ కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించండి అయ్యా, సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీ దయను అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ కృపలో బలపరచండి అయ్యా, స్థిరపరచండి ప్రభువా. సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. ప్రార్థించే శక్తిని నాకు దయచేయని ప్రభువా. దినదినము కూడా ప్రభువా ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయని ప్రభువా. ప్రార్థించడానికి వచ్చినటువంటి అడ్డుల ఆటంకాలన్నీ కూడా తొలగించి ప్రభువా నాయన నీ శక్తి చేత నింపబడి తండ్రి నీకు మొరపెట్టే కృపను ధన్యతను నాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి. నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా చేయండి ప్రభువా. అనేక మంది జీవితాలలో ఆశీర్వాదాలను గ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీ ఘనమైన కార్యాలు దేవా, నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా. మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి సహాయం చేసి నడిపించండి. దినమంతా నీ కాపుదలని భద్రత దయచేయండి. దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి నా ప్రభువా. నా యొద్దకు వచ్చిన వారిని ప్రభువా నువ్వెంత మాత్రం కూడా త్రోసివేయనంటున్నావు తండ్రి. నీ యొద్దకు వచ్చి నేను అడుగుచున్నాను, నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నా దేశ ప్రజలందరినీ కాపాడండి అయ్యా. నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రభువా. ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయనా నిన్ను స్తుతించుకోవటానికి, నిన్ను ఆరాధించుకోవటానికి ప్రభువా నాయనా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా నీ బిడ్డలందరికీ కూడా మీరు సహాయం చేసి నడిపించండి. మంచి ప్రభుత్వాలు మాకు దయచేయండి ప్రభువా. వారిలో మీరు ఉండండి ప్రభువా. నాయన వారి అధికారంలో ప్రభువా మీరే ఉండి నడిపించండి. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించండి. మంచి ప్రభుత్వాన్ని ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి మీరు అనుగ్రహించండి. పరిపాలించే నాయకుల్లో మీరు ఉండమని అడుగుచున్నానయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున నా దేశాన్ని మీరు భద్రపరచండి. నా దేశ ప్రజలందరినీ మీరు కాచి కాపాడి భద్రపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఎటువంటి యుద్ధాలు కలగకుండా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి ప్రభు. దినమంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి. నేను చేసిన ప్రార్థన ప్రభువా ఫలించటానికి నీ కృపను దయచేసి నడిపించుకొని ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని
నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నీ నుండు నాట్లు